ఏమని పిలుస్తారు మిమ్మల్ని? ప్రవీణ్ అని పిలుస్తారు. ఏంటి? ప్రవీణ్ సార్. ప్రవీణ్. ఆ, ప్రవీణ్లో 36 నంబర్ ఉంది. అందరు ప్రవీణ్లు ఫోన్లో న్యూమరాలజీ లైట్ డౌన్లోడ్ చేసుకొని ప్రవీణ్ అని కొట్టండి. 36 నంబర్ యాక్సిడెంటల్ నంబర్, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్, ఏదో ఒక డిస్టర్బెన్స్ నంబర్. 3663 రివర్స్ నంబర్ 3663 ఈ రేటికి పడదు. నేను చెప్పాను నమ్మకూడదమ్మా. ఎమ్మంటే న్యూమరాలజీ లైట్ డౌన్లోడ్ చేయాలి, ఒకే సెకండ్ పడుతుంది. చేసేసి ప్రవీణ్ అని కొడితే 36 నంబర్ వస్తుంది. దెబ్బలు తగిలే నంబర్, యాక్సిడెంట్లు అయ్యే నంబర్, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయ్యే నంబర్, లేట్ మ్యారేజ్ కుదిరి జరగకపోవటం, అలా లేట్ అయిపోవటం, ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేసేటువంటి నంబర్. సో దాన్ని కనుక కరెక్ట్ చేసుకుంటే అదే 36 అన్నాం కదమ్మా. 36 అనేది ఇలా ఇబ్బందికరమైన నంబర్. దాన్నే 37 నంబర్ చేసామనుకో, ఒక అక్షరం కలిపో లేదా తీసో ఎట్లాగో 37 చేసామనుకో, ఎక్సలెంట్ నంబర్, గవర్నమెంట్ జాబ్స్ వచ్చే నంబర్, మంచి ఫ్యామిలీ లైఫ్ నడిపే నంబర్, అలా అనమాట. ఇది న్యూమరాలజీ అంటే అదేనమాట. ఒక అక్షరం కలపడం వల్ల కానీ తీయటం వల్ల కానీ ఒక మంచి నంబర్ మంచి చేసి పడుతుంది, ఒక నెగిటివ్ నెంబర్ నెగిటివ్ చేస్తుంది. అలా ఇప్పుడు ఏదో ఒక విధంగా అంటే బండి మీద పడ్డాడా లేదా ఇంకోట ఏం పడపోతే ఫ్యామిలీలో పడతాడు, అది కూడా ఒక యాక్సిడెంటే కదా, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అంతే, దట్ ఆల్సో యాక్సిడెంట్. ఇలా ఇబ్బందులు పడే నంబర్. సో అవి మంచి నంబర్లు కాదు. దయచేసి ప్రవీణ్ అనేటువంటి పేరు బాగాలేదండి. ఒకవేళ ఎవరైనా అదేంటంటే అట్లా అంటారు నాకు బాగుందంటే ఇవాళ బాగుందా లేదా కాదు నేను చెప్తుంది, లైఫ్ లాంగ్ బాగుండాలి. లైఫ్ లాంగ్ బాగుండాలంటే మంచి నంబర్స్ ఉండాలి. ఆ మంచి నెంబర్స్లో 36 ఒకవేళ ఉంటే మాత్రం అది మంచి నెంబర్ కాదు. కాబట్టి మీరే చెక్ చేసుకొని బాగలేకపోతే ఒకసారి నన్ను ఆ 4300 నంబర్ ద్వారా నన్ను కలవండి. థ్యాంక్ యూ.